సజ్జనార్ సార్ అయితే సార్ మీకైతే సెల్యూట్ సార్ నిజంగా చెప్తున్నా, మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లా నా కొడుకు దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఈ బోషిడికి నా కొడుకు ఆన్ ద స్పాట్ ఆ కెమెరా షాప్ లో కూర్చొని గేమ్ ఆడి 5 లక్షల రూపాయలు సంపాదించి కెమెరా కొనుక్కొని పోయినట్ట. ఎక్కడన్నా కొంచెమన్నా జీకి సిగ్గుంటే, కొంచెమన్నా జీకి సిగ్గు అనేది ఉంటే, కొంచెమన్నా జీకి సిగ్గు అనేది 3 సార్లు చెప్పిన అరే బోషిడికి నీకే చెప్తాను. 3 న్యూస్ పేపర్లో చూసినాము, సోషల్ మీడియాలో చూసినాము, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు. అరే ఎందుకురా ఉట్టి పుణ్యానికి నీ కక్కుర్తికి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏమిరా భయ్యా నువ్వు ఇంకా బతికే ఉన్నావా, చదవలేదు వీడియోలు పెట్టక అని కొంతమంది మనసులో అనుకుంటారు. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మొన్న లాస్ట్ 2 months బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలో ఉండేసి ఆల్మోస్ట్ రీసెంట్ రీచ్ బ్యాక్ టు చైనా అనమాట. సో దాని గురించి వీడియోస్ పెట్టలేదు. ఇండియాలో చాలా మటుకు చాలా కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను. సో దాని గురించి మనం వీడియోస్ పెడదాము. ఇంకా యూఎస్ దెబ్బకి చైనా కూడా విలవిల్లాడిపోతుంది. అది ఎందుకో ఏ సంగతి కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్లో మెల్లగా కవర్ చేస్తాను అది కూడా. కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే భయ్యా సన్నయ్య యాదవ్ గారి మీద కేసు రిజిస్టర్ అయ్యి వారిని అరెస్ట్ చేయడానికి పోలీసు వెతుకుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. రియల్లీ ఇట్ ఇస్ హార్ట్ఫుల్ అచీవ్మెంట్ అనమాట. యాక్చువల్లీ మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. మనం కూడా ఒక డీప్ ఫైట్ చేసాము దాని గురించి. ఎన్నెన్నో వీడియోస్ నేను పెట్టాను. ఈవెన్ నా ఛానల్ కూడా రిస్క్లో పెట్టాను. ఎందుకంటే నా ఛానల్ కూడా చాలా స్ట్రైక్లు పడ్డాయి, ఆల్మోస్ట్ ఎగిరిపోయే ఛాన్స్ కూడా వచ్చింది. అయినా కానీ ఈవెన్ స్టెప్ బ్యాక్ తీసుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్క యమునా కొడుకుని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు బూతులు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీడియోలో పబ్లిక్ ప్లాట్ఫామ్ బూతులు మాట్లాడకూడదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ షార్ట్ ఫామ్స్ పెట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఈ యమునా కొడుకులందరినీ ఇట్లాంటి సిచ్యువేషన్కి వస్తారు కంపల్సరీ. ఏదో ఒక సినారియోలో మాత్రం డెఫినెట్లీ జైలుకి మాత్రం పోవాల్సి వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ మన గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే పోతారు డెఫినెట్లీ నా కొడుకులు. చాలామంది ఉన్నారు, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అనే పేరు పెట్టుకొని పిచ్చి ముండా కొడుకులు, సారీ అనేసి అనుకుంటా వర్డ్ పర్లేదులే, అట్లాంటి ముండా కొడుకులు అన్నాగా నేను తప్పులేదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకొని నీ టాలెంట్ నువ్వు చూపిస్తున్నావు, ఓకే నీ టాలెంట్కి అయితే అప్రిషియేట్ చేయొచ్చు. అంతేగాని జనాలను మొత్తము సంక నాకిచ్చేస్తున్నావు చూడు, వాళ్ళు కష్టపడ్డ పైసలన్నీ సంక నాకిస్తున్నావు చూడు. దాని గురించి ఎప్పుడో ఒకసారి కర్మ విల్ కమ్ బ్యాక్ అని చెప్పేసి నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి. మీరు నాకు వచ్చిన కమెంట్స్కి నేను క్లిప్స్ ప్లే చేస్తాను చూడండి, మీకే అర్థం. ఎంత బతుకు నీదెంత బతుకువో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా, కోరికొని తెచ్చుకోవాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ. అన్వేష్ బ్రదర్, అందరికీ ఒక పెద్ద డౌట్ ఉంది. అదేంటంటే మీరు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని డాలర్స్ ఇచ్చారు నాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో ఉండి ఇండియా గురించి చైనాకి ఇండియాకి వారలా పనిచేస్తుండే కొద్ది. సో సోషల్ కాస్ట్ నన్ను కూడా ఎక్కిపెట్టి దెంగే రోజులు ఉన్నాయి. ఈయన వీడియోలు చేసిండు, నన్ను ఎక్కడ వదలలేదు. తప్పు ఎవరిగా చేసినా వాదిస్తుడు చేస్తుడు వీడియో. చూసారు కదా, కర్మ విల్ కమ్ బ్యాక్. డెఫినెట్లీ కర్మ బ్యాక్ వస్తుంది, అది వచ్చి డెఫినెట్లీ నిన్ను ముంచి పడేస్తుంది. అయినా కానీ ఏమైపోతుంది తెలుసా భయ్యా, అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఎస్పెషల్, అంటే వేరే కంట్రీస్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుండొచ్చామని మన దగ్గర ఉన్న ఈ పైసల పవర్తో ప్రతి ఒక్కటి మనం మేనేజ్ చేయొచ్చు అబ్బా. అట్లా మేనేజ్ చేయకుండా ఈ నా కొడుకులని ఏ లెవెల్లో టైట్ చేయాలంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటేనే నా కొడుకులు వణకాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క చెత్త ముండా కొడుకు అలా తయారైనాడు. చెత్త ముండా కొడుకు చెప్పాలంటే రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ప్రతి ఒక్క చెత్త ముండా కొడుకు అట్లనే తయారైనాడు. ఒక ఫ్యాక్ట్స్ అని చెప్తాడు, అరే ఫ్యాక్ట్ ఒక పేరు విఆర్ కాజా అనుకుంటాడు. ఆ ముండా కొడుకు ఆడేం చేస్తాడంటే ఒక పెద్ద ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఆడు రీసెర్చ్ చేసి, అరే నువ్వు రీసెర్చ్ చేసినావు, ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తావు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. అంతేగాని నీ వీడియో ఎట్లుంటుంది తెలుసా, ఒక ముష్టాన భోజనం పెట్టేసి లాస్ట్గా కచ్చకాయ అంత పిహెచ్డి ఉంటుంది అన్నమాట. అంత ఇన్ఫర్మేషన్ చెప్పి నువ్వు మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటంటే పిచ్చి ముండా కూడా నాకు అర్థం కాదు. తెలివి ఉందారా నీకేమన్నా? నేను చూసిన వాళ్ళంతా సంకనాకిపోతుర్రా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అబ్బా మీకు. మా కజిన్ బ్రదర్, మా పిన్ని వాళ్ళ కొడుకు, వాడు మా ఫ్యామిలీ సర్కిల్లో ఒక లాఫింగ్ స్టాక్ లాగా ఉండేనమాట. యాక్చువల్లీ ఏంటంటే హీఈస్ ఎ లాఫింగ్ గై, అందరినీ సంతోషపెట్టే మనిషి. ఇప్పుడు వాడు జస్ట్ వాకింగ్ లైక్ ఎ డెడ్ బాడీ, నడుస్తున్న శవం అయిపోయినాడు. ఎందుకంటే 60 లక్షల రూపాయలు అప్పు చేసుకొని ఏం చేయాలో అర్థం కాక 3 చిన్న పిల్లల్ని పెట్టుకొని వాడు ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు తెలుసా. హారబుల్ సిచ్యువేషన్. ఇంకా అడిక్షన్ ఇంకా వదలట్లేదు వాడికి. ఎవడైనా 5,000 ఇస్తే చాలు చేసేస్తా, జీతం వస్తే చాలు చేసేస్తా.
బెట్టింగ్ యాప్స్ వస్తాయి. అది పెద్ద కుంభకోణం రా నాయన. అది పెద్ద ప్రతి ఒక్క డబ్బు నువ్వు పెట్టేదంతా ఆల్మోస్ట్ ఈ దేశానికి వస్తుంది అబ్బా. అటు తిరిగి ఇటు తిరిగి ఈ దేశానికి వస్తుంది. మనం ఏంటంటే మన యువత కష్టపడి సంపాదించిన పైసలు కానీ, ఇంట్లలో నుంచి దొంగతనాలు చేసిన పైసలు కానీ, ఆడు ఇక చెయ్యని పని అన్నీ చేస్తాడు. ఇంకా బెట్టింగ్ యాప్స్ వల్ల చెయ్యని పని అన్నీ చేసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, తెచ్చుకుంటా, దాంట్లో పెట్టుకుంటా ఈ నా కొడుకులను పోషిస్తున్నారు. అది కూడా అర్థం చేసుకోవడం మీరు చెప్తుంటే. అంతగానం చెప్పినాక కూడా అన్వేష్ బ్రో ఫైట్ చేసినాడు. మేము రెగ్యులర్గా నా పాత వీడియోస్ చూస్తే మీకే తెలిసే ఉంటాయి. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా మాట్లాడుతుండే, లైవ్స్ కండక్ట్ చేస్తుండే, ఒక్కొక్కడ ఒపీనియన్ తీసుకుంటుండే, సఫర్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళ ఏడుపు చెప్పుకుంటుండే. అన్న నాకు 15 లక్షలు అప్పు అయిపోయింది, 20 లక్షలు అప్పు అయిపోయింది, ఇట్లా తీర్చాలో అర్థం కావట్లేదు, మా సిచ్యువేషన్ చాలా ఎవ్వరు హెల్ప్ చేయరు బ్రో. ఫైనాన్షియల్లీ ఎవరు హెల్ప్ చేయడానికి రాడు. ఇంకా ఈ ముండా కొడుకులు ఏ లెవెల్ వాళ్ళు దిగజారిపోయారంటే, ఒకడు మొన్న రీసెంట్లీ ఎదవ ఆడేమంటాడు, వాళ్ళ వైఫ్ అంట వచ్చేసి 30,000 అడిగిందంట, ఈ 40,000 ఇట్లా పడేసి నేను ఇప్పుడే పోటుగాని నేను ఇప్పుడే బెట్టింగ్ యాప్లో సంపాదించిన అని చెప్పేసి ప్రెడిక్ట్ చేసినంట. ఏం ప్రెడిక్ట్ చేసినారా? చెత్త ముండా కొడగా నాకు అర్థం కాదు. నీకు యూట్యూబ్లో వచ్చేస్తారు డబ్బులు సరిపోతలేవురా? అవలో పాడుకోలా తయారైనారేంద్రా మీరు? నాకు అర్థం కాదు. ఉక్కట్ల ఉట్టి కోసం ఉచ్చదానికి కూడా రెడీ అయిపోయినారు నీ చెత్త లంజా. సారీ, పాస్ వేసుకుంటా. చెత్త ముండా కొడుకు తయారైనారు అట్లా. దాంతోపాటు ఇంకా కొంతమంది ఫన్నీ గేమ్స్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. ఎందుకబ్బా? మీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ట్రోల్ చేసే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ చేస్తారు వీడియోస్ అవి. అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అబ్బా. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు గూడ్చిపోతున్నాయి ఒక్కొక్కరు. తెలుసా? ఇట్లా చెప్పేవారికి ఏమైందంటే ప్రతి ఒక్కరు కడుపు మండిపోతుంది. ఎందుకో చెప్తున్నా కదా, తన దాకా వచ్చేంత వరకు బాగానే ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒకసారి అప్పులు అయిన తర్వాత అప్పులు కట్టుకోలేక ఇంటి మీదకి అప్పులోడు వచ్చి తిడుతూ ఉంటే నిన్ను, మీ ఫ్యామిలీని, మీ అమ్మని, మీ అయ్యని తిడుతూ ఉంటారు చూడు. అప్పుడు మీ అమ్మ అయ్య ఏం చేయాలో అర్థం కాక ఎన్నో సిచ్యువేషన్, కొల్లల సిచ్యువేషన్ మనం చూసినాం కదా. న్యూస్ పేపర్లో చూసినాము, సోషల్ మీడియాలో చూసినాము. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు. అరే ఎందుకురా ఉట్టి పుణ్యానికి నీ అమ్మ నీ కకృతికి చెత్త ముండా కొడుకు. నాకు అర్థం కాదు. నీకు వచ్చే కొన్ని పైసల గురించి నువ్వు చేస్తున్నావు, ఆడు దానికి అడిక్ట్ అయిపోయి ఆడు ఉన్న జీవితం మొత్తం దాన్ని నాశనం చేసుకుంటుండు కదా ఆడు. నువ్వు ఒక్కసారి చేసి వెళ్ళిపోతావు, దాని తర్వాత ఆడు వదులుతాడా దాన్ని? అరే యాప్స్ని అంత రకంగా డిజైన్ చేసినారబ్బా వీళ్ళు. అంత అడిక్షన్గా ఉంటుంది యాప్స్, అది అంత కలర్ఫుల్గా, అంత లైటింగ్గా, అది వదలనియదు అసలు. అది యంగ్స్టర్స్ ఉన్నప్పటి నుంచే మన యువతని మొత్తం జీకిపోయానికి ఏమంటే ఫిలప్ చేసుకోండి ప్లీజ్. మీకు అర్థమై ఉంటుంది. ఏమంటే అదొక పార్ట్ అనమాట బాడీలో, అది ఫిలప్ చేసుకోండి. జీకిపోయానికి మొత్తం ఇలా చేపించేస్తారు అనమాట. మన యువత మొత్తం ఇప్పుడైతే నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనే కాన్సెప్ట్. ఇప్పటికన్నా మన తెలంగాణ పోలీసు వాళ్ళు అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసరే ఇనిషియేటివ్ తీసుకొని అట్లీస్ట్ ట్వీట్ చేసిండు. మిగతా వాళ్ళు అయితే ఇక చెప్పనవసరం లేదనుకో. అట్లీస్ట్ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ట్వీట్ చేసి, అరే ఇట్లా ఉందిరా సిచ్యువేషను, ఈ భోషుడికి నా కొడుకు ఏడు ఈ బిఎస్ అయ్యాడు, ఈ నా కొడుకు అంట 5,000 తీసుకొని కెమెరా కొనికి పోయిందంట, అది 5 లక్షల రూపాయల కెమెరా అడిగి నచ్చిందంట, నా కొడుకు దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఈ భోషుడికి నా కొడుకు ఆన్ ద స్పాట్ ఆ కెమెరా షాప్లో కూర్చొని గేమ్ ఆడి 5 లక్షల రూపాయలు సంపాదించి కెమెరా కొనుక్కొని పోయినట. ఎక్కడన్నా కొంచెమన్నా జీకి సిగ్గుంటే, కొంచెమన్నా జీకి సిగ్గు అనేది ఉంటే, కొంచెమన్నా జీకి సిగ్గు అనేది 3 సార్లు చెప్పిన, అరే భోషుడికి నీకే చెప్తాను 3 సార్లు చెప్పిన ఈ మాట ఉంటే, కొంచెమన్నా తెలివి ఉంటే తెచ్చుకో. ఇప్పటికన్నా కేసు రిజిస్టర్, నాకు తెలుసు నీకు అక్కడ ఎవడిని ఏమో కూడా వీకలేరు, నీది ఏ కూడా వీకలేరు. సారీ, ఏ అంటే మీకు తెలుసు కదా, ఏ అంటే ఏదో కమెంట్లో పెట్టండి. ఏ కూడా వీకలేరు, ఎందుకంటే ఇది ఫుల్ బొచ్చడిన పైసలు లేదురా. పైసలు ఇస్తావు, కోర్టులో పెట్టుకుంటావు, కేసు వేసుకుంటావు, దానికి తిప్పుకుంటావు. మన కోర్టుకి సంగతి అయితే మనకు తెలిసిందే. అవి కావు పీకవు, బయటకు వస్తారు, చేసే పనులు చేసుకుంటారు. ప్రతి ఒక్క లుచ్చానా కూడా అట్లనే తయారైనబ్బా. యూట్యూబ్ని, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ని. ఈ అమ్మలక్కలు కూడా ఏం తక్కువ తిన్నారా తల్లి? మీకు అయితే దండేసి దండం పెట్టాలా? కొంతమంది ఎస్పెషల్లీ అమ్మలక్కలు చెప్పాలా, వాళ్ళు ఆడే ఆటలు, వాడు చూపించే ఆ ఎక్స్పోజర్ చూస్తుంటే చచ్చిపోబుద్ధి అవుతుంది. నాకైతే చచ్చిపోబుద్ధి అవుతుంది. అరే నీ అమ్మ యువత అంతా ఎక్కడ పోతుందరా బాబు అని. ఎస్పెషల్లీ మనది ఇప్పుడు నేను చెప్పినా కదా, మా ఏజ్ అనేది ఆల్మోస్ట్ ఆ యంగ్స్టర్ ఏజ్ నుంచి దాటిపోయి కొంచెం ఒక లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏజ్కి వచ్చేసినాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నా ఏజ్ 45 years.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయి ఇంటర్వ్యూన్ అయిపోయి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఐ వాంట్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ఇన్ కేస్ నేను కంట్రోల్ చేయకుండా ఇష్టమైన మాట్లాడి చేసి హై బీపీ పెంచుకొని గుండె ఆపుకుంటే నా పిల్లలు పోతారు, అంతే కదా, నా పిల్లలు నాశనం అవుతారు కదా, నేను వీటి సంకరాకపోయినట్టు ఈ బీపీలు పెరిగిపోయి. అందుకే నేను సోషల్ దాని గురించి నేను పట్టించుకుంటాను, పాలిటిక్స్ గురించి అస్సలు పట్టించుకుంటలేను. కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మీ ఫ్యామిలీ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి దూరంగా ఉండండి. సజ్జనా సార్ గారు అయితే, సార్ మీకైతే సెల్యూట్ సార్, నిజంగా చెప్తున్నా, మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఒక్కసారి జైల్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఈ నా కొడుకులకు అర్థమవుతుంది. కానీ ఈ పంది పీ వాడుకోలేదు సార్ వీళ్ళు, ఈ పంది నా కొడుకులు వీళ్ళకి ఏంటంటే తోలు మందం నా కొడుకులు, వీళ్ళకి అర్థం కాదు, పాడు కాదు, వీళ్ళు చేంజ్ కూడా కారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే పుక్కట్లో వచ్చే బిచ్చము అంటే ఉట్టి వచ్చే ఉచ్చ తాగడానికి బాగా మరిగిరారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఫ్రీగా మనీ రావాలి కష్టపడకుండా. ఎక్కడన్నా ఏదైనా లాజిక్ ఉందా నాకు అర్థం కాదు. నా కొడుకు నువ్వు పోయి కెమెరా షాప్లో కూర్చొని నువ్వు బెట్టింగ్ యాప్ ఆడి 5 లక్షలు సంపాదించి 5 లక్షల రూపాయలు కెమెరా కొనుక్కున్నావు అని చెప్తున్నావు చూడు, నీకు జీ కన్నా కొంతమంది సిగ్గుండాలి కదరా. సిగ్గులేని నా కొడక, కొంచెమైనా మారండ్రా. ఈ ట్రోలింగ్ నా కొడుకులు, ఫ్యాక్ట్స్ చెప్పే నా కొడుకులు, రైడింగ్ చేసిన నా కొడుకులు, ఇక ట్రావెలింగ్ చేసిన నా కొడుకులు అయితే ఎవరు నాకు తెలిసిన కొంతమంది ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళతో ఉన్నారు, వాళ్ళైతే చెయ్యరు అనుకోండి. ఇంకా కొంతమంది వచ్చేసి వీళ్ళు ఫుడ్ బ్లాగర్స్ గురించి చెప్పే అంత సీన్ అయితే మస్తుంది. నేను అది ఫ్యూచర్లో చెప్తా, ఎందుకంటే జనాలని ఎర్రి పుష్పాలు ఎలా చేస్తున్నారు ఫుడ్ బ్లాగర్స్ గురించి నేను చెప్పాల్సిన ఉంది. నేను లాస్ట్ మంత్ చాలా ఫేస్ చేసినట్టు అటువంటివన్నీ. ఆల్మోస్ట్ నేను 5 to 6 రెస్టారెంట్స్కి, గ్రాండ్ రెస్టారెంట్స్కి పోయినా, అంటే ఫుడ్ బ్లాగింగ్ వీడియోస్ చూసే పోయిన తర్వాత ఎట్లా పిచ్చిపూ అయినానో, పిచ్చిపూని ఎట్లా అయినానో అది కూడా నేను మీకు కంపల్సరీ డిఫరెంట్ చెప్తాను. వీడియోస్ మాత్రం మీకు కనుక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ మాత్రం ఫస్ట్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మనం చాలా మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కమింగ్ అప్ వీడియోస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ట్రంప్ దెబ్బకి యూఎస్ చైనా ఎలా విలవిల్లాడుతుంది దాని గురించి మాట్లాడదాం. బిజినెస్ అనే ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ ఎట్లా అవుతున్నాయి కూడా చెప్తాం. దాంతో ఈవెన్ మేము చేసే బిజినెస్ కూడా ఎందుకు అట్లా లాస్లో పోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్లో ఎలా నడుస్తున్నాయి, అసలు డాలర్ రేట్ వల్ల మొత్తం టోటల్ ఎకానమీయే కూర్చోవడానికి క్రైసిస్లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అది కూడా మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.